ఇండియా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపైన దాడులు అయితే చేస్తుంది. అయితే ఇది ఎందుకు ఇలా దాడులు చేస్తుందని మనం చూసుకున్నట్లయితే మనకు పోయిన నెల 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గమ్ అనే ప్రాంతంలో ఉగ్రవాద దాడి అయితే జరిగింది. ఈ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఇండియా నుంచి వెళ్లిన టూరిస్టులను అక్కడ చంపివేయడం జరిగింది. మొత్తం 26 మందిని అక్కడ చంపివేశారు. అయితే దీనికి ప్రతీకారంగా భారతదేశం అయితే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ పైన అయితే దాడులు అయితే చేస్తుంది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అలాగే మన ఇండియా పాకిస్తాన్ పైన ఎటువంటి దాడులు చేసింది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించిన వీడియోలు కూడా నేనైతే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు నేను చేసిన ఈ వీడియోకి అలాగే నా ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మంగళవారం నాడు అర్ధరాత్రి భారతదేశం పాకిస్తాన్ పైన క్షిపణి దాడులు అయితే చేసింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన అంటే ఆపరేషన్ సింధూర్ మంగళవారం రాత్రి 1:44 భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఆపరేషన్ సింధూర్ అయితే ప్రకటించింది. పాకిస్తాన్ తో పాటు పలు ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేసుకుని భారతదేశం అయితే ఉగ్రవాద స్థావరాలపైన విడుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి సమయంలో భారత రక్షణ శాఖ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేసింది. అయితే ఆ పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాలకే అది బాగా వైరల్ అయింది. ఆపరేషన్ సింధూర్ లో SANDOOR అని సింధూర్ ఉంటుంది కదా, దాంట్లో సున్నాలో కుంకుమతో నిండిన గిన్నె అయితే ఉంది. మరో సున్నాలో కుంకుమతో గిన్నె చల్లచెదురుగా పడి ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఈ పోస్ట్ ను భారతీయులు సోషల్ మీడియాలో షేర్లు చేసి దీన్ని అయితే వైరల్ చేశారు. అప్పటి నుంచే వాట్సాప్ స్టేటస్ గా చాలా మంది అయితే పెట్టుకున్నారు. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను అంతమొందించడానికి చేపట్టిన ఈ సైనిక చర్యను ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం ఏమిటని చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే ఈ పేరు పెట్టడానికి గల పరమార్థం అయితే ఒకటైతే ఉంది. అదేమిటని మనం చూసుకున్నట్లయితే పోయిన నెల అంటే ఏప్రిల్ 22వ తేదీన పాల్గన్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది భారతీయులను చంపిన విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఈ దాడిలో చనిపోయిన వాళ్ళంతా పురుషులే. అంతేకాకుండా వాళ్ళలో ఎక్కువ మంది పురుషులే చనిపోయారు. సాధారణంగా హిందూ మత ఆచారాల ప్రకారం భారతదేశంలో సింధూరాన్ని పవిత్రంగా భావిస్తారు. పెళ్లైన మహిళలు మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పాపిట్లో సింధూరం అయితే పెట్టుకుంటారు. ఒకవేళ భర్త మరణించినట్లయితే చాలా మంది ఇది ఒక సెంటిమెంట్ గా భావించి సింధూరం అయితే పెట్టుకోరు. అయితే పహల్గామ్ దాడిలో మనం చూసుకున్నట్లయితే ఈ దాడిలో ఉగ్రవాదులు పిల్లలను అలాగే మహిళలను వదిలివేసి కేవలం పురుషులనే వాళ్ళు చంపేశారు. దాంతో ఈ దాడిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క భార్యలు వితంతులుగా మారారు. దాంతో వారికి న్యాయం చేయాలని వారికి ఎంతో పవిత్రమైన సింధూరం వాళ్ళ పెట్టుకుంటే వాళ్ళ భర్తలను చంపివేశారు. కాబట్టి ఎవరైతే ఉగ్రవాదులు చంపివేశారో వాళ్ళను వేటాడేందుకు చేసే ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్. అయితే దీనికి ఈ పేరు పెట్టడమే సరైనదని చాలా మంది అయితే భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ పేరును స్వయంగా ప్రధానమంత్రి గారే సూచించడం అనేది చాలా గొప్ప అని చాలా మంది అయితే అనుకుంటున్నారు. మన అక్క చెల్లి లాంటి వాళ్ళ భర్తల మీద దాడి చేసి వాళ్ళకు నుదుటిపైన సింధూరం లేకుండా చేశారు కాబట్టి ఉగ్రవాదుల గడ్డపైన రక్త సింధూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన అంటే POK పైన భారత్ ఉగ్రవాద దాడులు అయితే చేసింది. భారతదేశం POK లోని ఉగ్రవాద స్థావరాల పైన భారతదేశం మెరుపుదాడి చేసింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆ ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసి మన భారతదేశం విజయం సాధించింది. జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాబుద్దీన్ కి సంబంధించిన 9 ఉగ్ర స్థావరాలను మన భారతదేశం ధ్వంసం చేసింది. అయితే ఈ ఆపరేషన్ కు సంబంధించి ప్రెస్ బ్రీఫింగ్ లో 2 మహిళలు అయితే ఈ ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం వహించినట్లయితే తెలుస్తుంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా, మరొకరు వింగ్ కమాండ్ అయినటువంటి వ్యోమికా సింగ్. వీళ్ళైతే ఈ ఆపరేషన్ సింధూర్ అనే దానికి వాళ్ళిద్దరూ నాయకత్వం అయితే వహించినట్లు తెలుస్తుంది. అయితే భారతదేశం ఈ POK పైన దాడి చేసిన తర్వాత లాహోర్, సియాల్కోట్ వంటి విమానాశ్రయాలను 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ అయితే ప్రకటించింది. భారతదేశం సింధూర్ ఆపరేషన్ సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని పుంచ్ రాజారి ప్రాంతంలో బింబర్ గాలిలో ఫిరంగి ద్వారా కాల్పులు జరపడంతో పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఒప్పంద విరమణను ఉల్లంఘించింది. అయితే వీళ్ళు చేసిన ఈ దుర్మార్గపు చర్యకు భారతదేశం తగిన సమయంలో వాళ్లకు సమాధానం ఇచ్చింది. అయితే ఈ POKలో భారతదేశం జరిపిన దాడుల్లో సుమారుగా 80 నుంచి 90 మంది మరణించినట్లయితే మనకు అఫీషియల్ గానైతే తెలుస్తుంది. జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా,
హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత సంస్థల ప్రధాన కార్యాలయాల్లో దాడులు చేయడం వల్ల అవి ధ్వంసమయ్యాయి. మరోవైపు చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకైతే పాల్పడుతుంది. దీంతో డిఫెన్స్ సిస్టమ్ ను భారతదేశం యాక్టివేట్ చేసింది. భారతదేశ సైన్యం పాక్ చేస్తున్న దాడులను తిప్పుకొట్టింది. జమ్మూ కాశ్మీర్ నగరం అంతటా సైరన్లు అయితే ప్రస్తుతం అయితే మోగుతున్నాయి. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన F-16 సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ ను భారతదేశ సైన్యం అయితే నేలకూల్చింది. జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉనికి కోసం మేకపోతు గంభీర్యాన్ని అయితే పాకిస్తాన్ అయితే ప్రదర్శిస్తుంది. ప్రపంచ దేశాల ముందు పరువు కాపాడుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా పాకిస్తాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడులకు తెగబడింది. వారికి రెడీగా ఉన్న భారత్ గగనతలంలో పాక్ డ్రోన్లను నాశనం చేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అలర్ట్ అయితే సైన్యం అయితే చేస్తుంది. కంటిన్యూగా సైరన్ మోగుతూనే ఉంది. అఖ్నూర్, కిస్వార్, సాంబా సెక్టర్లలో పూర్తిగా విద్యుత్ అయితే నిలిపివేయడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు పాకిస్తాన్ కు సంబంధించిన 8 డ్రోన్లను నాశనం చేసినట్లు మన భారతదేశ ప్రభుత్వం అయితే చెప్తుంది. జమ్మూ కాశ్మీర్ లోని ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించింది. మరోవైపు పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాలో బ్లాక్అవుట్ ప్రకటన అయితే అధికారులు అయితే చేశారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి 8 గంటల వరకు బ్లాక్అవుట్ ఉందని జిల్లా అధికారులు అయితే తెలిపారు. పాకిస్తాన్ పై ముప్పెట దాడి అయితే జరుగుతుంది. అటు బలూచిస్తాన్, ఇటు భారతదేశ దాడులకు పాక్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం మనం పెద్దగా చెప్పకవసరం లేదు. ప్రస్తుతం అయితే అదే జరుగుతుంది. తాజాగా టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్ జెట్ రైఫళ్లతో 20 మంది పాక్ సైనికులను అయితే భారతదేశం చంపివేసింది. పాక్ లోని ఉగ్రవాద సంస్థ అయిన టీటీపీ ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వంతో తత్సంబంధాలు అయితే ఉన్నాయి. ఏడాదిగా పాక్ ఆర్మీ, టీటీపీ మధ్య జరుగుతున్న దాడులను ఇదే క్రమంలో తాజాగా దాడి జరిగినట్లు కూడా మనకైతే సమాచారం రావడం జరిగింది. ఇది ఫ్రెండ్, ఈ వీడియోలో మన భారతదేశం అయితే ఈ విధంగా పాకిస్తాన్ పైన అయితే దాడులు అయితే చేస్తుంది. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళు జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.